ఇటీవలనే సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 అల్లు అర్జున్ హీరో లేక వచ్చి ఎంత ప్రపంచం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇక సైన్మా థియేటర్ల మొదటి ఆటకెళ్ళి మొదలు పెడితే రికార్డులు బద్దళ్ళు కొట్టుకుంటా దూసుకుపోతున్నది. గదే సమయంలో కొత్త రికార్డులను ఇట్లా సృష్టించుకుంటా అదరగొడుతున్నది. ఇప్పటికే 20 రోజులకే ప్రపంచ వ్యాప్తంగా 1600 కోట్లను వసూలను రాబట్టిందంట. అంతేకాదు ఇక మన ఇండియాలోనే చిత్ర పరిశ్రమల అత్యధిక వసూలు రాబట్టిన మూడవ చిత్రాలలో ఇది నిలిచిందంట. అయితే రెండవ స్థానంలో ఉన్న బాహుబలి 2ను వెనక్కి దగ్గేటట్టుగా ఇప్పుడు సిద్ధమవుతున్నారంట. ఇక ఇది ఎట్లా ఉంచితే సైన్మా విడుదలైన తర్వాత ఇక ఆ సైన్మాలో ఉన్న వీడియో పాటలని ఒక్కోటి మెల్లగా వదులుతున్నారు. ఇక అదే సమయంలో ఇప్పటికే పుష్ప కానీ కిసుక్కు పాట కానీ ఫీలింగ్స్ పాటలు కానీ వీడియో పాటలు యూట్యూబ్లో విడుదల చేసిర్రు. అయితే ఇటీవలనే 2 రోజుల కిందట ఈ సైన్మాల దమ్ముంతే వట్టుకోరా షికావత్ అనే పాటను విడుదల చేసిర్రంట. ఇక ఈ పాట విడుదల చేసిన కాడ నుంచి సోషల్ మీడియాలో జోరుగా చర్చ అందుకున్నదంట. ఇక ఈ పాటకు లిరిక్స్ సుకుమార్ అందిస్తే అల్లు అర్జున్ ఆలపించిండు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కొట్టిండు. అయితే ఇప్పటికే సంధ్య థియేటర్ జరిగిన తొక్కిసలాట మధ్యలో ఇక ఈ పాట ఇప్పుడు విడుదల చేయడం అవసరమా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారంట. ఎందుకంటే ఇక ఈ పాట మొదలుకొనే దమ్ముంటే పట్టుకోరా షికావత్ అని మొదలవుతుంది. ఇక ఆ పాటలో ఉన్న షికావత్ అనే పేరు పోలీస్ ఆఫీసర్ పాత్ర అని మన అందరికీ తెలిసిందే. మళ్ళీ తెలిసి ఇట్లా ఇప్పటికే అల్లు అర్జున్ మీద పోలీస్ కేసు నడుస్తున్నది. ఇక ఇటువంటి సమయంలో ఈ పాట విడుదల చేయడము అసలు ఎందుకు సరికాదు అని కొందరు హితవు వలుకుతున్నారంట. మరో పక్క చూసుకుంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఈ పాటకి ఇప్పుడు కనబడతలేదంట. ఇక టీ సిరీస్ యూట్యూబ్ ఛానల్ ఈ పాట విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సిరీస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు డిలీట్ చేసినట్లుగా స్పష్టంగా అర్థమవుతున్నదంట. సోషల్ మీడియాలో ఇటువంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో పాట డిలీట్ చేసిరు నిర్వాహకులు అనుకుంటా కొందరు నెటిజన్లు అయితే కామెంట్లు పెడుతున్నారు. ఇక ఏదేమైనా మంచి పనులు చేసిర్రే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక మొత్తానికి ఇక సోషల్ మీడియాల కారణం వల్లనే ఇటువంటి పాటను డిలీట్ చేసిరంటారా, లేకుంటే ఎందుకొచ్చిన గొడవ ఇంకా పెద్దది వేసుకోవడం అవసరమా అన్నట్టుగా డిలీట్ చేసిరంటారా? కారణం ఏవై ఉండొచ్చు అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంటుంటారు, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.